హిందువుల్లో పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిడులు అనేది ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. దీనికి వ్యతిరేకంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక బిల్లుని తీసుకొచ్చారు. అందులో ప్రలోభ పెట్టకూడదు, డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేయకూడదు, లేదంటే జబ్బులో ఇట్లాంటి వాటికి తగ్గిపోతాయి మా మతంలోకి వస్తే ఇలాంటి అబద్ధాలు చెప్పి చేయకూడదు, వాళ్ళంతటి వాళ్ళు విల్లింగ్ అయితే గనక ఓకే అన్నటువంటిది చెప్పుకొచ్చారు. కానీ జరిగే మోసం జరిగిపోతూనే ఉంటుంది. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే కాస్త యాక్షన్ తీసుకుంటున్నారు. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తాజాగా 500 మంది హిందువుల్ని మత మార్పిళ్ళు ఎలాగా జీసస్ దర్బార్ అనేటటువంటి పేరుతో అక్కడ ఓ దర్బార్ లాగా పెట్టి చేశారట. ఒక పాస్టర్ ఈ పని చేశారట. ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి అందులో డబ్బులు కొంతమందికి, అట్లాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమందికి, ఇట్లాంటిది. ఈ అంశం మీదన ఇప్పుడు నివేదిక అందగానే యాక్షన్ తీసుకుంది. పాస్టర్ని అరెస్ట్ చేయడంతో పాటుగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది అక్కడ ఉన్నటువంటి మత మార్పిడుల నిరోధక విభాగం. భవిష్యత్తులో ఇట్లాంటివి చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటామన్నటువంటి సంకేతాన్ని ఇచ్చింది.